హైదరాబాద్ నగరం రాత్రి కూడా ఎప్పుడూ నిద్రపోదు అంటారు. కానీ సిటీ బయటకు వెళ్లే కొన్ని హైవేలు మాత్రం అర్ధరాత్రి తర్వాత వేరే లోకంలా మారిపోతాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్లే పాత నేషనల్ హైవే గురించి చాలామంది డ్రైవర్లు చెప్పే కథలు వింటే నిజంగానే వణుకు పుడుతుంది. ఈనాటి మన విశ్లేషణలో ఆ రహదారిని సాధారణ రోడ్డు కాకుండా దెయ్యాల హైవే అని ఎందుకు అంటారో డీకోడ్ చేద్దాం. ఆ అర్ధరాత్రి దాటాక అసలు ఏం జరుగుతోంది? అంతా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించినా సిటీ లిమిట్స్ దాటగానే ఆ హైవే ఒక భయంకరమైన వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లినట్లు మారిపోతుంది. ఆ దారిలో ప్రయాణించడం అంటే ఒక పీడకలలోకి అడుగుపెట్టడమే అన్నట్లుగా అక్కడ వాతావరణం అమాంతం మారిపోతుంది. ఉదాహరణకు ఒక రాత్రి జరిగిన సంఘటనను చూద్దాం. సమయం రాత్రి 12:30. ఉప్పల్ ఫ్లైఓవర్ దాటి ఒక కారు నెమ్మదిగా హైవే మీద ముందుకు సాగుతోంది. ఆ కారులో కిరణ్, వినయ్ అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. చుట్టూ అంతా నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి. ఈ ఇద్దరు స్నేహితుల ఆలోచనా విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. డ్రైవ్ చేస్తున్న కిరణ్కు ఇలాంటి పుకార్లంటే అస్సలు నమ్మకం లేదు. ఏ దెయ్యాలు లేవు, ట్రాఫిక్ లేదు కాబట్టి హాయిగా వెళ్ళిపోదాం అంటాడు. కాని పక్కన కూర్చున్న వినయ్ మాత్రం చాలా టెన్షన్ పడుతున్నాడు. ఆ హైవే మీద జరిగిన మిస్సింగ్ కథలు అతన్ని భయపెడుతున్నాయి. ఈ భిన్నమైన ఆలోచనలే ఆ రాత్రి వారి విధిని శాసించబోతున్నాయి. వాళ్ళు అలా ముందుకు వెళ్తుండగా రోడ్డు పక్కన ఒక పాత బోర్డు కనిపించింది. హెచ్చరిక, అర్ధరాత్రి తర్వాత వాహనాలు ఆపకూడదు అని దానిపై రాసి ఉంది. వినయ్ భయపడి కిరణ్కు ఆ బోర్డ్ని చూపించినా కిరణ్ దాన్ని పూర్తిగా లైట్ తీసుకున్నాడు. ఏదో పాత బోర్డు అయ్యుంటుందిలే అనుకుంటూ ఆ హెచ్చరికను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. సరిగ్గా అక్కడే అసలు తప్పు జరిగింది. ఆ బోర్డు దాటిన మరుక్షణమే కారు లోపల వాతావరణం అమాంతం మారిపోయింది. ఆకస్మికంగా ఎక్కడనుంచో ఎముకలు కొరికే చల్లని గాలి లోపలికి వచ్చింది. ఏసీ ఆఫ్లోనే ఉంది, అయినా లోపల విపరీతమైన చలి. ఏదో అదృశ్య శక్తి ఆ కారును ఆవరించినట్లుగా వివరించలేని అసహజమైన వాతావరణం ఒక్కసారిగా ఏర్పడింది. ఆ చలికి వణుకుతున్న సమయంలోనే కిరణ్ ఒక్కసారిగా కారుకు గట్టిగా బ్రేక్ వేశాడు. ఆ నిర్మానుష్యమైన హైవే మధ్యలో కారు ముందు ఎవరో నిలబడున్నారు. ఆ రూపం చూస్తేనే రక్తం గడ్డకట్టుకుపోయేలా ఉంది. తెల్లని చీర, పొడవైన జుట్టు విరబోసుకుని తల దించుకుని నిలబడి ఉందామె. కిరణ్ బయటికి దిగి ఏమైనా సహాయం కావాలా అని అడిగినప్పుడు ఆమె మెల్లగా తల ఎత్తింది. అప్పుడు కనిపించిన దృశ్యం అత్యంత భయంకరమైనది. ఆమె కళ్ళు సాధారణంగా లేవు, పూర్తిగా నల్లగా, అసలు గుడ్లు లేనట్లుగా ఒక చీకటిని నింపుకున్నట్లు ఉన్నాయి. కారు లోపల్నుంచి వినయ్ ప్రాణభయంతో అరుస్తున్నాడు, కిరణ్ లోపలికి రా, వెళ్ళిపోదామని. కాని ఆశ్చర్యకరంగా ఇక్కడ కిరణ్ ప్రవర్తన మారిపోతోంది. ఏమైందో తెలీదుగాని హైదరాబాద్ సిటీ వరకు లిఫ్ట్ ఇస్తావా అని ఆమె అడిగిన వెంటనే కిరణ్ ఎక్కించుకోటానికి ఒప్పేసుకుంటాడు. ఆమె తీసుకొచ్చి కారు వెనుక సీట్లు కూర్చోగెడతాడు. కారు మళ్లీ ముందుకు కదులుతోంది. కాని ఈసారి లోపల ఉక్కిరిబిక్కిరి చేసే నిశ్శబ్దం అలుముకుంది. వెనక సీట్లో కూర్చున్న ఆ రూపం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. కాని రేర్వ్యూ మిర్రర్ నుంచి చూస్తే ఆ నల్లటి కళ్ళు నేరుగా వినయ్నే చూస్తూ ఉండిపోయాయి. ఆ చూపులకు వినయ్ గుండె ఆదిపోయినంత పనైంది. వాళ్ల వెనక కూర్చున్నది మనిషి కాదని అతనికి స్పష్టంగా అర్థమైపోయింది. వినయ్ పదే పదే కారు ఆపమని కిరణ్ను బతిమాలుతున్నాడు. సరిగ్గా అప్పుడే వెనుక సీటు నుంచి ఒక స్వరం వినిపించింది, మీరు నన్ను వదిలి వెళ్లలేరు. ఆ ఒక్క మాటతో పరిస్థితి పూర్తిగా వాళ్ల చేజారిపోయిందని, ఇక ప్రాణాలు దక్కవని అర్థమవుతుంది. ఆ తరువాతంతా క్షణాల్లో జరిగిపోయింది. కారుకు ఒక పెద్ద కుదుపు, స్టీరింగ్ పూర్తిగా కంట్రోల్ తప్పింది. కిరణ్ ప్రాణభయంతో బ్రేకులు ఎంత నొక్కినా అవి పనిచేయలేదు. వెనుక సీట్లో కూర్చున్న ఆ ఆకారం గట్టిగా నవ్వుతుండగా ముందున్న ఒక పాత బ్రిడ్జ్ కింద ఉన్న లోతైన కాలువ వైపు ఆ కారు అతివేగంగా దూసుకు వెళ్ళింది. ఒక్కసారిగా కారు లైట్లు ఆరిపోయాయి. అంతటా కారు చీకటి. ఆ తరువాత కేవలం ఒక పెద్ద ప్రమాద శబ్దం మాత్రమే వినిపించింది. ఆ చీకట్లో ఆ పాత బ్రిడ్జి కింద వారి ప్రయాణం అత్యంత భయంకరంగా ముగిసిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం స్థానిక పోలీసులు దర్యాప్తు కోసం ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
బ్రిడ్జ్ కింద పూర్తిగా నుజ్జునుజ్జైన కారు, అందులో ఆ ఇద్దరు స్నేహితుల ప్రాణాలు లేని దేహాలు కనిపించాయి. కాని ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. అసలు మిస్టరీ ఏంటంటే, ఆ కారు వెనక సీట్లో ఎవరూ లేరు, అది పూర్తిగా ఖాళీగా ఉంది. కాని కార్ నేలపై ఒక అసాధ్యమైన వస్తువు దొరికింది. అదే ఒక పాత గొలుసు, దానికున్న ఒక చిన్న లాకెట్. ఈ భౌతిక సాక్ష్యం పోలీసుల్ని సైతం నివ్వెరపోయేలా చేసింది. పోలీసులు ఆ లాకెట్ని తెరిచి చూస్తే అందులో ఒక అమ్మాయి ఫోటో ఉంది. పాత రికార్డులు వెతికితే తెలిసిన నిజమేంటంటే, ఆమె పేరు అనిత. 10 ఏళ్ల క్రితం సరిగ్గా అదే హైవేపై జరిగిన ఒక యాక్సిడెంట్లో చనిపోయిన బాధితురాలామె. ఆ క్షణంలో ఆ దెయ్యం కేవలం ఒక పుకారు కాదు, రికార్డుల్లో ఉన్న ఒక వాస్తవం అని తేలింది. అసలీ పీడకల వెనుక ఉన్న చీకటి గతాన్ని ఒకసారి పరిశీలిస్తే, 10 ఏళ్ల క్రితం అనితకు ఒక కారు డ్రైవర్ లిఫ్టిచ్చాడు. కాని మధ్యదారిలో ఆమెను మోసపూరితంగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ చీకట్లో ఒంటరిగా మిగిలిపోయిన ఆమెపై కొందరు దాడిచేసి దారుణంగా చంపేశారు. ఆనాటి మోసం, ఆ కోపమే ఈనాటికి ఆ హైవేపై ఒక శాపంగా మారి అర్ధరాత్రి ప్రయాణికులను వెంటాడుతోంది. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ మిస్సింగ్ కేసుల వెనుక స్పష్టమైన ఒకే రకమైన ప్యాటర్న్ ఉంది. ఆమె ఎప్పుడూ అర్ధరాత్రి తర్వాతే రోడ్డుపై కనిపిస్తోంది, లిఫ్ట్ అడుగుతోంది. ఎవరైనా కారు ఆపి ఆమెను ఎక్కించుకుంటే ఇక వారు తమ ఇంటికి ఎప్పటికీ తిరిగి వెళ్లరు. ఇదొక అంతం లేని భయంకరమైన వలయం. మళ్ళీ ప్రస్తుత కాలానికి వద్దాం. ఈనాటికి ఉప్పల్ ఫ్లైఓవర్ దాటిన తర్వాత ఉండే ఆ పాత హైవేపై వాతావరణం ఏమాత్రం మారలేదు. ఆ శాపం ఆ దారిని అలాగే పట్టి పీడిస్తూనే ఉందని అర్థమవుతోంది. అర్ధరాత్రి తర్వాత వాహనాలు ఆపకూడదు అని హెచ్చరించే ఆ బోర్డు ఇప్పటికీ అక్కడే ఉంది. కాని దాన్ని పట్టించుకోకుండా అదేదో పాత బోర్డు కదా అని నిర్లక్ష్యంగా ముందుకు వెళ్లే ఎంతోమందికి ఆ సాధారణ ప్రయాణమే వారి జీవితంలో ఆఖరి ప్రయాణమవుతోంది. ఈ భయానకమైన కథ ఇక్కడితో ముగిసిపోలేదు. కొన్ని రోజుల తర్వాత అదే దెయ్యాల రోడ్డుపై రాహుల్ అనే మరొక యువకుడు ఒంటరిగా తన కారులో ప్రయాణిస్తున్నాడు. అతనికా హెచ్చరిక గురించిగాని, ఆ దారిలో ఉన్న ప్రమాదం గురించిగాని ఏమీ తెలియదు. సరిగ్గా అదే సమయానికి రోడ్డు మధ్యలో ఆ తెల్లచీర కట్టుకున్న అమ్మాయి మళ్లీ ప్రత్యక్షమైంది. కాని ఈసారి ఆమె ముఖంలో ఒక భయంకరమైన నవ్వుంది. ఆ చీకటి నవ్వు ఏం చెప్తోందంటే, ఆమె పగ ఇంకా తీరలేదని, ఈ ప్రతీకారం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని. ఇప్పుడు మన మదిలో మెదిలే ప్రశ్నే ఒక్కటే: రాహుల్ కారు ఆపుతాడా? మరో ప్రయాణం, మరో బలి అవుతుందా? ఇది నిజంగా ఆలోచిస్తేనే భయమేస్తుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇలాంటి భయంకర కథలు ఇంకా కావాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి.